రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ తీరును నిరసిస్తూ ఓయూలో టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఉద్యోగులను అడ్డుకుంటున్నారని కేటీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేసే ప్రయత్నం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల్లో అడ్డుకుంటున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ తీరును నిరసిస్తూ ఓయూలో టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఉద్యోగులు అడ్డుకుంటున్నారని కేటీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేసే ప్రయత్నం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు అడ్డుకుంటున్నారని కేటీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేస్తుంటే ఓర్వలేక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ఇవాళ కేటీఆర్ లాంటి బ్యాచ్ ఇవాళ కుట్ర చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ కేటీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో మీరు పాలన అనుభవించినటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఏనాడు కూడా ఉద్యోగాలు కల్పించాలనే సోయి లేకుండా పోయింది. మీ కాలంలో నిరుద్యోగులు పరీక్షలు రాయాలంటే భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు. నేను అంటున్నా, కేటీఆర్ నిరుద్యోగులకు మొదటిగా ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ కానీ కేటీఆర్కు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా మొదటి నుండి నీ ఆయంలో లీకేజ్ అయినప్పుడు, నీ ఆయంలో అక్రమాలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెన్నట్టుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెనకాల ఉండి పోరాటం చేసింది. కాబట్టి ఈ రోజు నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఇవాళ ముందంజలో ఉండి ఉద్యోగాల భర్తీ చేస్తా ఉంది. దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఇవాళ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు